సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. డీసీసీ అధ్యక్షునిగా దారాసింగ్ జాదవ్ ఎన్నిక పట్ల పలువురి నాయకుల హర్షం. సంగం కుర్దు గ్రామంలో పెళ్లి జరగవలసిన ఇంట్లో విషాదం. కొడంగల్లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా స్థాయి అధికారులు. అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకొని బషీరాబాద్ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సత్యసాయి సేవా మందిరంలో తాండూరు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణ సేవ, వేద పఠనం, భజనలు, ముఖ్య అతిథులచే ఉపన్యాస కార్యక్రమం, కేక్ కటింగ్, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, కీర్తి శర్మ, రవీందర్, సాంబయ్య, బిచ్చాల కృష్ణ, మహేష్, గోపాల్, వీరేశం, ఉప్పరి మల్లేశం, సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయి భక్తజన లయాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి భక్తపరాయణాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి సుజ్ఞానాదర్శకాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి జ్ఞాన స్వరూపాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి పుణ్య పురుషాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి పుణ్యప్రదాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి అతీతాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః స్వాహ. ఓం శ్రీ సాయి మాట్లాడు. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు బాబావారి శతవర్ష జయంతి ఉత్సవాల్లో పాల్పంచుకున్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరికి సాయిరామ్ తెలియజేసుకుంటూ మరియు బాబావారి కృపా కటాక్షాలు
సంపూర్ణంగా వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతూ మరియు కాంగ్రెస్ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం. తాండూరు పట్టణానికి బాబాని శుభాకాంక్షలు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా విశేషంగా అందరూ కూడా మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళగలని మనవి చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం. వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా దారా సింగ్ జాదవ్ను నియమించడం పట్ల పలువురు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షునిగా నియామకమైన దారా సింగ్ పలువురు నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, రమేష్ మహారాజ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దారా సింగ్ జాదవ్ డీసీసీ అధ్యక్షునిగా నియమించబడినందున తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. టపాకాయలు పేల్చి మిఠాయిలను పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని, అందుకు ఇదే ఒక ఉదాహరణ అని అన్నారు. పెద్దేముల్ మండల నాయకులు ఎల్లారెడ్డి, మైనార్టీ నాయకులు రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శోభారాణి, ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణ, డివై నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుజ్జమ్మ, ఫయాజ్, షబ్బీర్, మల్లేశం, ఎర్ర రవీందర్, విఠల్, తిమిసాన్పల్లి రవి, సంజీవ, రామప్ప, ముజీబ్, వెంకటరెడ్డి తదితరులు దారా సింగ్ జాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పెద్దేముల్ మండలంలో పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా నమ్ముకొని పని చేస్తే వాళ్లకు వెన్నంటే ఉంటుందనేది ఇది నిదర్శనము. కాంగ్రెస్ పార్టీలో దారాసింగ్ అన్న మచ్చలేని మహారాజుగా ఎదగడం జరిగింది. ఎమ్మెల్యేలు మారితే కూడా ఆ దారాసింగ్ అన్న పార్టీ మారని రోజులున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే దారాసింగ్ అన్నకు ముప్పు తిప్పలు పెడితే కూడా దానికి కూడా తట్టుకొని ఈరోజు నిలబడము, ఆ నిలబడ్డందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిఫలంగా దాన్ని గుర్తించి దారాసింగ్ అన్నకు డీసీసీ పదవి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు అధిష్టానానికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గే గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గడ్డం ప్రసాద్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ అన్న గారికి, మనోహర్ అన్న గారికి, రామ్మోహన్ రెడ్డి అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దేముల్ మండలం అంటేనే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి పెద్దేముల్ మండలంలో ఓటమి ఎరగని మహారాజుగా దారాసింగ్ అన్న వెలుగుతున్నాడు. అదే బాటలో మేమందరం కూడా అతనికి సైనికులుగా ఎంట పనిచేస్తున్నాము. రేపు ఈ డీసీసీ పదవి ఇచ్చినందుకు పండగలాగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా అన్న దారాసింగ్ గారికి వచ్చినందుకు ప్రతి ఒక్కరూ చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు గెలుపు ఓటమి అనేది కాకుండా ఎప్పుడూ ఓటమి ఎరగని నాయకుడు అంటే మన అన్న దారాసింగ్ గారు. ప్రతి అడుగులో దారాసింగ్ ప్రతి గ్రామంలో ఎక్కడ ఉన్న దారాసింగ్ పేరు ప్రతి విలేజ్లో మ్రోగుతుంది. అందరికీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి అన్న గారికి, మన గడ్డం ప్రసాద్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, రామరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాల్మూర ప్రాంతాల నుండి అట్టడుగు నుండి వచ్చిన మన కాంగ్రెస్ కరడుగట్టిన కాంగ్రెస్ దారాసింగ్ గారికి ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. జై కాంగ్రెస్. डीसी कांग्रेस कमेटी के सदर जनाब दारा सिंह नायक साहब को देने पर जश्न मनाया गया है।
एआईसीसी प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे जी और हमारे एआईसीसी सेक्रेटरी वेणुगोपाल जी और पीसीसी प्रेसिडेंट महेश कुमार गौड़ जी आज दारा सिंह साहब को कांग्रेस पार्टी के लिए एक एसटी दलित नायक है। उन्होंने यहाँ पर गुजरे 20 साल से कांग्रेस पार्टी में लगातार काम कर रहे हैं। पार्टी के लिए विकाराबाद डिस्ट्रिक्ट में कांग्रेस पार्टी तरक्की के लिए बहुत काम करे उन्होंने, इसलिए उनको डीसीसी प्रेसिडेंट आज సంతోషమైన విషయం మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి అన్ని వేళలా మన కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక్కలాగా ఉంటూ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం అర్నిశలా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన వ్యక్తి మన దారసింగన్న గారు. అటువంటి వ్యక్తిని పార్టీ అధిష్టానం గుర్తించి ఆయనకు డీసీసీ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. దానికోసం అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు మన ఎమ్మెల్యే గారికి దారసింగన్న గారికి డీసీసీ చైర్మన్ రావడానికి కారణమైనటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన కొత్త డీసీసీ చైర్మన్ దారసింగన్న గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. సంతోషమైన దినం. అన్నగారికి 10 వచ్చినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉంటున్నాం. ఈ రోజు పండుగ వాతావరణం కనిపిస్తున్నది. అన్న 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకేంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. దారసింగ్ అన్న అంటే ఒక నమ్మకంగా వెలిగిన వ్యక్తి. కానీ ఆయనకి పదవి ఇచ్చినందుకు అన్నగారికి చాలా ధన్యవాదాలు. మన రేవంత్ రెడ్డి అన్నగారికి, మనోహర్ రెడ్డి అన్నగారికి ఈ పదవి మా దారసింగ్ అన్నగారికి ఇచ్చినందుకు, పట్టుదలతోటి పని చేసినందుకు అన్నగారిని మెచ్చుకొని ఈ పని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. యాలల మండలం సంగంకుర్దు గ్రామంలో పెళ్లి జరగవలసిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేయవలసిన తండ్రి తన జీవితాన్ని కోల్పోయాడు. శనివారం రాత్రి పెళ్లి సామాన్లను తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి తమ గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గ్రామస్తులు అనంతయ్యను చికిత్స కోసం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరిశీలించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతున్న అనంతయ్య రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది. దీంతో నేడు ఆదివారం జరగవలసిన పెళ్లి స్థానంలో చావు డప్పులు మ్రోగడం పట్ల పెళ్లి కోసం రావాల్సిన బంధువులు, స్నేహితులు, అభిమానులంతా చావుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంగంకుర్దు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన 23 తారీఖు వాళ్ళ బిడ్డ పెళ్ళి సంగంకుర్దు గ్రామంలోనే పెళ్ళి మా గ్రామంకి సంబంధించినటువంటి వ్యక్తి నాయుడుపల్లి రాములు అనే కొడుకుకు పిల్లని ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్న సందర్భంలో ఈరోజు చాలా విషాదంగా, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటిది ఎవరికి రారాదు. మా అనంతప్ప అనే వ్యక్తి చాలా కష్టపడి చిన్నప్పటి నుండి కష్టపడి వ్యవసాయము చేసుకుంటూ కౌలు కూడా చేసుకుంటూ వాళ్ళని జీవనము సాగించేవాడు. ఫస్ట్ ఒక భార్య అనుకోకుండా చనిపోవడం జరిగింది. తర్వాత సెకండ్ భార్యకు ఒక కొడుకు పుట్టిండు. ఫస్ట్ భార్యకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఫస్ట్ భార్య బిడ్డనే ఈ అవంతి. ఆమెని మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చి పెళ్ళి నిశ్చయించుకున్నాం. అన్నీ టెంట్లో వేసి అన్నీ స్వీట్లు అన్నీ చేసుకొని అన్నీ ఉన్నాం. అదే టెంట్ కింద మా వాడిని అంత్యక్రియలు చేయడము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కొడంగల్లో జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ వేదిక, సభకు వచ్చే సభికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. కొడంగల్ మండలం ఎన్కెపల్లి గ్రామ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించనున్నారు. అక్కడే అక్షయ అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
బషీరాబాద్ మండలం కాశింపూర్ గేట్ దగ్గర ఆదివారం ఉదయం అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్న 3 ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు 3 ట్రాక్టర్లను తరలించారు. ఆ ట్రాక్టర్లు తాండూరు మండలం గోనూరు గ్రామానికి చెందిన మాచనూరు శ్రీనివాస్, మున్యప్ప, మల్లప్పలకు చెందినవి అని పోలీసులు గుర్తించారు. 3 ట్రాక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు బషీరాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.